హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు వినబోయే కథ పేరు ఆహ్వానం. ఆ కథ ఏంటో చూద్దాం. కథలోకి వెళ్దాం. అనగనగా ఒక ఊరుంటది. ఊరి పేరు మాలికాపురం. ఆ ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఒక అతని పేరు మాతంగుడు, ఒక అతని పేరు మదనుడు. వీళ్ళిద్దరు కలిసి చదువుకుంటారు. మాతంగుడికేమో చదువు బాగా అబ్బి మహా పండితుడైపోతాడు. ఎక్కడెక్కడ పండిత సభలు జరిగినా అక్కడికి వెళ్ళి ఈయన ప్రతిభా పాటవాలను చాటుతా ఉంటారు. ఈయన ప్రతిభా పాటవాలు చూసిన పండితులందరూ నివ్వెరపోతా ఉంటారు. మాతంగుడు మా ఊరివాడు అని చెప్పుకోవడానికి ఆ ఊరి గ్రామస్తులు గర్వపడతా ఉంటారు. కానీ ఈ మాతంగుడికి ఏమాత్రం గర్వం ఉండదు. కొంచెం ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటది. ఇకపోతే మదనుడికి సరిగ్గా చదువు అబ్బదు. అందువల్ల వ్యవసాయం మీద దృష్టిని పెట్టి బాగా రాణిస్తాడు. వ్యవసాయంలో డబ్బు బాగా సంపాదిస్తాడు. ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ మాతంగుడిలాగా పేరు ప్రతిష్ట లేవని కొంచెం అసూయ ఉంటది మదనుడికి. ఇలా ఉండగా ఒకరోజు ఆ దేశపు రాజుగారు రాజధానిలో పండిత సభలు ఏర్పాటు చేసి దానికి మాతంగుణ్ణి ఆహ్వానిస్తూ మాలికాపురానికి రథాన్ని పంపిస్తారు. సరేనని చెప్పి మాతంగుడు రాజధానికి వెళ్తాడు. ఇలా ఉండగా ఆ ఊరి వాళ్ళందరినీ రచ్చబండ దగ్గర సమావేశపరిచి ఆ ఊరి గ్రామాధికారి మాతంగుణ్ణి మన దేశపు రాజుగారు గొప్పగా సన్మానించుతున్నారు కదా, మనం కూడా ఏదైనా సత్కారం చేద్దాం మాతంగుడికి. మీ సలహాలు సూచనలు మీ సహాయ సహకారాలు నాకు కావాలి అని చెప్పి రచ్చబండ దగ్గర ఒక సమావేశం పెడతాడు. ఇది నచ్చని మదనుడు పాండిత్యమైన ఏ వినోదమైన కడుపు నిండిన తర్వాతనే కదా. కడుపు నిండాలంటే ముందుగా రైతు పగలనక రాత్రనక పొలంలో కష్టపడాల. కానీ జనం రైతు గొప్పతనాన్ని మెచ్చుకొని గుర్తించకుండా పండితుల్ని కళాకారుల్ని పొగుడుతూ ఉంటారు. జనం పొగిడేసరికి వాళ్ళు కూడా అదే నిజం అనుకొని అహంకారంతో వీరవిగుతా ఉంటారు అని అంటాడు మదనుడు. అతని అభిప్రాయాన్ని ఒక్కరు కూడా సమర్థించరు. పైగా మాతంగుడి ప్రవర్తనను అతని వినయ విధేయతలను మరింతగా మెచ్చుకుంటారు. ఇక చేసేది ఏమీ లేక మదనుడు మాట మార్చి మాతంగుణ్ణి ఎలా సత్కరించాలా అని కదా ఈ సమావేశం పెట్టింది మీరు. సరే, ఆ ముచ్చట ఒక్క రోజుట్లోనే అయిపోకూడదు, బాగా గుర్తుండిపోయేలాగా చేద్దాం మనం. గ్రామస్తులం ఎవరికి వారు రోజుకొక్కరు చొప్పున ఆయన ఇంటికి పిలిచి విందు భోజనం పెడితే సన్మానం కలకాలం కొనసాగుతుంది అని చెప్తాడు మదనుడు. గ్రామాధికారితో సహా అందరికీ సలహా నచ్చి మొట్టమొదటిసారిగా అందరూ మదనుడిని మెచ్చుకుంటారు. కానీ మదనుడి ఆలోచన వేరుగా ఉంటది. 10 మందిలో చాలా మంచివాడిగా నటిస్తున్నాడు కదా, ఇక్కడ బయటపడని తన అహంకారం విడివిడిగా ఒక్కొక్కరింటికి వెళ్తే బయటపడుతుంది అని అనుకుంటాడు ఈ మదనుడు. మాతంగుడి విషయంలో తను చెప్పింది నిజమని అందరూ కనిపెడతాడు, అందరూ నమ్ముతారని ఈయన నమ్మకం. ఇకపోతే రాజధానికి వెళ్తాడు కదా, అక్కడ ఆ పండిత సభల్లో మాతంగునికి ఘన సన్మానం జరిగింది. రాజు ఆయనకు విలువైన కానుకలిచ్చి తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేస్తారు. అయితే ఆ సభలకు ఆ చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాతంగుని బంధుమిత్రులు తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతారు. సరేనని ఒప్పుకుని మాతంగుడు తనకు రథం వద్దని రాజుగారికి చెప్పేస్తారు. అనుకున్న విధంగానే మాతంగుడు వరుసగా బంధుమిత్రుల ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి విందు ఆరగించి అందరూ సంతోషించిన తర్వాత వెళ్ళొస్తానని చెప్పి మాలికాపురాణానికి ప్రయాణమై అడవిలో వెళ్తూ ఒక దగ్గర ఆగి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటా ఉంటాడు. ఇద్దరు దొంగలు ఆయన ముందుకొచ్చి, నీ దగ్గర విలువైన ఏమున్నాయో అవన్నీ మాకిచ్చేసాయి, లేదా కత్తితో పొడుస్తాం నిన్ను అని చెప్పి కత్తిని చూపిస్తారు. ఇలా దొంగలు వచ్చి కత్తి చూపిస్తే ఎవరైనా ఏమంటారు, ఓరి మీ దుంపల్లాగా తీసుకొని పోండిరా అని అంతో ఎంతో కొంతో వాళ్ళ దగ్గర ఉన్నది ఇచ్చి పంపిస్తారు. కానీ ఈయన అలా కాదనమాట. మాతంగుడు ఏమాత్రం భయపడకుండా తడబడకుండా, నా దగ్గర మహారాజు గారు ఇచ్చిన కానుకలు ఉన్నాయి, అవి నా పాండిత్యాన్ని మెచ్చి ఇచ్చినారా, అందువల్ల అవి నాకు విలువైనవి, వీటిని మీకివ్వను. ఇప్పుడు వీటిని మీరు దొంగలు బాగా చిరాకుపడి ఆపవయ్య నీ ఉపదేశాలు, మాకు వినే ఓపిక లేదు. కానీ నీలా మేం చదువుకోకపోయినప్పటికీ నీ మాటలు నమ్మి నీతో వచ్చేంత వెర్రి వెంగళప్పలమేం కాదు మేము. మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు తీసి మా చేతిలో పెట్టవయ్యా
అని భయపెట్టేస్తారు మాతంగుణ్ణి. అంతలోనే చెట్టు మీద నుంచి ఒక రాక్షసుడు కిందికి దిగి దొంగల్ని భయపెట్టి పారిపోయేలాగా చేస్తాడు. మాతంగుడు ఆశ్చర్యంగా రాక్షసుని చూసి ఎవరివయ్యా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు రాక్షసుడు, నా పేరు జనదీపుడు, అపూర్వమైన నిగ్రహంతో తపస్సు చేశా నేను. కానీ అహంకారంతో ప్రవర్తించడం వల్ల ఒక మహాత్ముడి శాపానికి గురై ఇలా రాక్షసుల్లాగా మారిపోయాను నేను. అహంకారం లేని ఒక వ్యక్తి దీవెనలతో నా శాపం విముక్తి జరుగుతుందంట. నువ్వు మహా పండితుడివి కదా, పండితులకు అహంకారం ఉండదు కదా. నీ రాకతో ఏండ్ల తరబడి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నన్ను దీవించి ఈ శాపం నుండి నన్ను విముక్తిని చెయ్యి అని అడుగుతాడు ఈ రాక్షసుడు. అప్పుడు మాతంగుడు తన గురించి పూర్తి వివరాలు చెప్పి, అహంకారం లేదు అనడం కూడా ఒక అహంకారమేనయ్యా బాబు, కాబట్టి నిన్ను నేను దీవించలేను. అహంకారం కాని వ్యక్తిని గుర్తించడం ఎలాగో తెలిస్తే చెప్పు, నీకు సహాయపడడానికి ప్రయత్నిస్తాను నేను అంటడి మాతంగుడు. అప్పుడు జనదీపుడు ఆయన మెచ్చుకొని, నువ్వు అహంకారివి కావని నీ మాటలే చెప్తున్నాయి లేవయ్యా అని ఆయనకొక ఎరుపు రాయి ఉంగరాన్నిచ్చి, అహంకారుల వేలికి పెడితే ఈ రాయి ఎర్రగా కనిపిస్తుంది, అహంకారి కానివాడు పెట్టుకుంటే ఈ రాయి నీలంగా మారిపోతది అని చెప్తాడు. సరేనని మాతంగుడు ఉంగరం వేలికి పెట్టుకోగానే ఆ ఉంగరంలో ఉన్న రాయి నీలంగా మారిపోతది. జనదీపుడు చాలా చాలా సంతోషిస్తాడు, ఎగిరి గంతులేస్తాడు. కానీ మాతంగుడు మాత్రం, రాజ సన్మానం జరిగి నేను ఇప్పుడే మా ఊరు వెళ్తున్నాను, నేనంటే మా గ్రామస్తులకి ఎంతో అభిమానం, వాళ్ళు నన్ను పొగిడినప్పుడు నా అంతటి వాడు లేడన్న అహంకారం నాకు ఉండే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండగలిగితే నేను ఇక్కడికి తప్పకుండా తిరిగి వచ్చి నిన్ను దీవించి వెళ్తాను అని చెప్తాడు మాతంగుడు. జనదీపుడు సరేనని ఒప్పుకుంటాడు. మాతంగుడు మాలికాపురం చేరుకోగానే గ్రామస్తులంతా ఆయన్ను ఘనంగా స్వాగతం చెప్తారు. గ్రామాధికారితో సహా అందరూ, ఊరి పెద్ద అందరూ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కరుగా విందుకు ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. మదనుడు కూడా ఆయన్ను వీలు చూసుకొని ఒక రోజు తన ఇంటికి రమ్మని చెప్తాడు. మాతంగుడు అందరి ఇళ్లకు వెళ్తాడు, కానీ మదనుడి ఇంటికి వెళ్ళలేడు కూడా. అది ఒక కుంటి సాకుగా చేసుకొని, ఇది మాతంగుడి అసలు రంగు, ఊరి పెద్దలు పిలిస్తే చక్కగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి భోజనం చేసి వచ్చినాడు కదా, కానీ నేను పిలిచిన నా ఇంటికి రాలేదు, రైతులంటే ఆయనకు చిన్న చూపు అని అందరికి చెప్తాడు. దుష్ప్రచారం చేస్తాడు. గ్రామస్తులకు మాతంగుడు అంటే గౌరవం, అభిమానం ఉండడం వల్ల ఈ విషయం గురించి ఎవరు ఆయన ఎదుటపడి వెళ్ళి ఆయన్ను అడగరు. నిజాలు నిరూపించాలని ఆయన అంటే అమితమైన అభిమానం ఉన్న రంజనుడు అనే పేద రైతు ఆ మరుసటి రోజే ఆయన ఇంటికి వెళ్ళి విందుకు పిలుస్తాడు. మాతంగుడు సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాడు. అది తెలిసిన ఇంకొంతమంది పేదవాళ్ళు వెళ్ళి ఆయన విందుకు పిలుస్తాడు. సరేనని చెప్పి ఆయన కూడా సంతోషంగా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వస్తాడు. ఇక మదనుడు చెప్పింది తప్పని తేలిపోయింది. నిజాలు నిరూపం అయిపోయినాయి. ఇక మదనుడు చెప్పింది తప్పని తేలిపోయింది. కానీ ఆయన అంతటితో ఊరుకుంటాడా అంటే ఊరుకుండడు. ఎలా ఊరుకుంటాడు? ఊరుకోకుండా మాతంగుడు తనకంటే తక్కువ వాళ్ళతోనే తప్ప గొప్ప వాళ్ళతో కలవలేడని, చేతిలో అధికారం ఉంది కనుక ఊరి పెద్దలను ఆయన కాదనలేడని, తనకంటే ఆస్తిపరుణ్ణి కనుక ఆయనకు నేనంటే అసూయని, ఆ అసూయ కారణం అహంకారమేనని వేరే చెప్పాలా? అతడు అహంకారి అని ఇలా వేలికేస్తే కాలికేస్తాడు, కాలికేస్తే వేలికేస్తాడు. మొత్తానికి అనడం మాత్రం మానుకోడు, ఏదో ఒకటి అంటానే ఉంటాడు. మాతంగుడి గురించి మాట్లాడిన మాటలన్నీ గ్రామాధికారికి తెలిసి, ఆయనకు అన్నీ తెలిసి ఊరుకోలేక మాతంగుణ్ణి కలిసి జరిగింది చెప్పి, నువ్వు అహంకారివని ఒప్పుకో, లేదా ఎలాగైనా మదనుడి నోరు ముయించు. ఏంటి మాకీ తలపోటు? ఏమన్నా పట్టించుకొని మంచితనం నీది, నిన్ను అనడమే పనిగా పెట్టుకున్న మనిషి అతను, ఇలా అయితే ఎలా చెప్పు అనగానే మాతంగుడు ఆయనకు జనదీపుడు కథ చెప్తాడు. నా వేలిన ఉన్న ఉంగరపు రాయి ఇంతవరకు ఎర్రగా మారలేదు, అయినా నేను అహంకారినని ఒప్పుకునేందుకు అభ్యంతరం లేదు.
ఈ ఉంగరం సాయంతో మన గ్రామంలో అహంకారి కాని ఒక వ్యక్తిని గుర్తించడానికి ఒప్పుకుంటే చాలు, ఆ వ్యక్తి దీవెనలతో జనదీపుడికి శాప విమోచనం జరిగిపోతది. నాకలా జరగాలన్నదే నా కోరిక. వేరే ఉద్దేశం ఏమీ లేదండి బాబు అని చెప్తాడు ఈ మాతంగుడు గ్రామాధికారితో. ఇలా చెప్పంగానే గ్రామాధికారి ఆశ్చర్యంగా, ఇలాంటి ఉంగరం ఒకదాని దగ్గరుంచుకొని ఇంకా ఆలస్యం చేయడం ఎందుకయ్యా బాబు, పద పద పద, గ్రామస్తులందరినీ సమావేశం పరుద్దాము అని చెప్పి అందరినీ గ్రామాధికారి ఊరందరినీ సమావేశపరిచి విషయం అంతా చెప్తాడు. మదనుడితో సహా గ్రామస్తులందరూ ఒక్కొక్కరుగా ఆ ఉంగరాన్ని పెట్టుకోగానే రాయి ఎర్ర రంగుకు మారిపోతది. ఒక్క మాతంగుడు పెట్టుకున్నప్పుడు మాత్రమే అది నీలంగా మారిపోతది. ఉంగరం మహిమను అందరూ ఒప్పుకుంటారు. కానీ మదనుడు మాత్రం అందరూ పిలిస్తే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి విందు భోజనం చేసొచ్చినాడు మాతంగుడు. నేను పిలిస్తే నా ఇంటికి విందుకు రాలేదు, అతడు అహంకారి కాకపోవడం ఏంటి, నేను ఒప్పుకోను. ఈ ఉంగరంలో ఏదో మోసం ఉంది, ఏదో తిరకాసుంది. మాతంగుడు చెప్పింది కట్టుకథ అని నా అనుమానం అని మదనుడు అనగానే, సరే పద నా వెంట రా అని చెప్పి మాతంగుడు తన మాట నిరూపించుకోవడానికి మదనుణ్ణి తనతో పాటు అడవికి తీసుకెళ్లి అక్కడ ఆయన రాక్షసుని దీవించగానే శాప విముక్తి పొంది మునిలాగా మారిపోతాడు. ఇది చూసి ఆశ్చర్యపోతాడు మదనుడు. ఈ విషయం ఊరంతా చెప్పేస్తాడు. గ్రామాధికారికి సందేహం వస్తది. ఇదేంటిది, నిజమైన పండితులకు అహంకారం ఉండదు, నువ్వు అసలు సిసలైన పండితుడివి. రాజు సన్మానించిన, బంధుమిత్రులు ఊరి ప్రజలు అభిమానించిన నీలో అణుమాత్రం కూడా అహంకారం పెరగల. ఇక మదనుడి ఇంటికి విందుకు వెళ్ళని విషయానికి వస్తే, మాలికాపురంలో అందరూ నిన్ను వాళ్ళ ఇళ్లకు విందుకు రమ్మనగానే నువ్వు వెళ్ళి వచ్చినావు, కానీ మదనుడి ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు? పోనీలే అహంకారం ఉందన్నామా అంటే కాదు, నువ్వు ఇలా దీవించగానే ఆ రాక్షసుడు శాపం పోయి మునిగా మారిపోయినాడు. దీన్ని అర్థం చేసుకోవడం ఎలా అని అడుగుతాడు గ్రామాధికారి మాతంగుణ్ణి. అయ్యో, ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదండి బాబు, మదనుడు విందుకు వీలు చూసుకుని రమ్మన్నాడే తప్ప పలానా రోజు రా అని చెప్పలేదు. అంటే అతను అభిమానంతో పిలవలేదండి, ఏదో పోకసాకాలకు పిలవాల కనుక పిలిచినాడే తప్ప నిజంగా పిలవాలా అనుకున్న వాళ్ళు ఎవ్వరు అలా పిలవరు. ఆత్మాభిమానం ఉన్నవారు ఎవ్వరు ఆ విందుకు అలాంటి ఆహ్వానాన్ని ఒప్పుకోరు. ఏ రోజో చెప్పమని నేనెలా అడుగుతాను చెప్పండి మీరే. అందుకే నాది అహంకారం కాదు, ఆత్మాభిమానం. అందుకే నేను ఇలా దీవించగానే ఆ రాక్షసుడికి విముక్తి కలిగింది అని చెప్తాడు ఈ మాతంగుడు. నిజానిజాలు తెలిసి ఆశ్చర్యపోతాడు గ్రామాధికారి. మొత్తానికి మాతంగుడి మంచితనం తెలిసిపోయింది, మదనుడి అసూయ అర్థమైపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.